హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ గ్రేస్. ఈరోజు దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. 1 Peter 2:1-3. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన, నిర్మలమైన ఆత్మ సంబంధమగు పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. తనకంటే ఎత్తుగా ఎగురుతున్న గద్దను చూసి మరొక గద్ద ఓర్వలేక ఏదో విధంగా పైకి ఎగురుతున్న గద్దకు కీడు తలపెట్టాలని ఉద్దేశించింది. ఈలోగా ఒక వేటగాడు పక్షులను తన వెళ్లకు పెట్టి వేటాడుతున్నాడు. వెంటనే అతన్ని గమనించిన ఆ పక్షి వేటగాడి దగ్గరికి వచ్చి, నువ్వు ఎత్తుగా ఎగురుతున్న ఆ పక్షిని కొట్టగలవా అని అడిగింది. ఓ తప్పకుండా, కానీ నా బాణానికి కొన్ని ఈకలు కావాలి అన్నాడు. అంతేనా, ఇవిగో నా రెక్కలకున్న ఈకలు, నీకు ఎన్ని కావాలో తీసుకో అని అంది ఆ పక్షి. తనకు కావలసిన ఈకలు తీసుకొని బాణాన్ని వేశాడు. అది గురి తప్పింది. మరలా కొన్ని ఈకలు కావాలి అన్నాడు ఆ వేటగాడు. నా ఈకలు తీసుకో అంది ఈ పక్షి. మరలా కొన్ని ఈకలు తీసుకొని బాణం వదిలాడు. మళ్ళీ గురి తప్పింది. నువ్వేమీ వెనుతిరగమాకు, నాకు కావాల్సింది ఎత్తుగా ఎగరే ఆ పక్షి కింద పడాలి, అంతే, తీసుకో, నీకు ఎన్ని ఈకలు కావాలో అన్ని ఈకలు నావి తీసేసుకో అని తన రెక్కలు రెండూ చాపింది. ఈకలన్నీ పీకి చక్కగా బాణాన్ని తయారు చేసి భద్రముగా తన అంబుల పొదిలో ఆ బాణాన్ని దాస్తుండగా, అదేంటి, ఆ బాణాన్ని వాడవా? పైకి ఎగురుతున్న ఆ గద్దను చంపుతావనే కదా నాకున్న ఈకలన్నీ పీకి నీకిచ్చాను అంది ఈ గ్రద్ద. మరి దానిని చంపవేంటి అని అమాయకంగా ఆత్రంగా అడిగింది. ఆ వేటగాడు నవ్వుతూ, అందని ఆ పక్షి గురించి నేనెందుకు అనవసరంగా నా బాణాన్ని పాడు చేసుకోవాలి, ప్రక్కన నువ్వున్నావు కదా ఈ రాత్రికి వండుకొని తినడానికి అన్నాడు ఈ వేటగాడు. అసూయతో తన ప్రాణాధారమైన రెక్కలను పోగొట్టుకొని ఆ వేటగాని చేతిలో ప్రాణాలు పోగొట్టుకుంది అసూయ కలిగిన ఆ పక్షి. ఇలాగే ఎందుకో మనలో అనేకులు ఎదుటివారి అభివృద్ధిని, విజయాన్ని, ఆశీర్వాదాన్ని చూసి అసూయపడేవారు లేకపోలేదు. దేవుడు అంగీకరించిన కయోను దేవునిచే అంగీకరింపబడిన హేబేలుపై అసూయపడి తన సొంత సహోదరుడని కూడా చూడకుండా చంపివేశాడు. తండ్రిచే ప్రేమించబడిన, దేవునిచే ప్రత్యేకపరచబడిన యోసేపుపై తన సహోదరులు అసూయపడ్డారు, ద్వేషించారు. ఆదికాండము 37:11. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. అలాగే దావీదు గొల్యాతును చంపి విజయోత్సవాలతో తిరిగి వచ్చినప్పుడు ప్రజలు దావీదు 10,000 కొలదిగా, సౌలు 1,000 కొలదిగాను శత్రువులను హతము చేసేరి అని ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయగా అది చూసిన సౌలు దావీదుపై అసూయపడి అప్పటి నుండి దావీదుపై విషపు చూపు నిలిపెను. 1 Samuel 18:7-9. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1,000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరి. ఆ మాట సౌలునకు ఇంపుగా నుండునందున అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదు నాకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఇలా పరిశుద్ధ గ్రంథంలో అసూయపరుల జాబితా మనకు కనిపిస్తుంది. ఒకరు హెచ్చింపబడినప్పుడు, దీవించబడినప్పుడు, గుర్తించబడి గణపరచబడినప్పుడు శరీర సంబంధమైన వారు, లోకానుసారమైన వారు లేదా పూర్తిగా ఆత్మీయత లేని వారు తమ అసూయను వెళ్ళగొక్కుతున్నారు. కానీ అసూయ పడే వారు ఎప్పటికీ ఆత్మీయులు కాదు, పైపెచ్చు నష్టపోయేవారు అనే సత్యాన్ని గ్రహించారు. ఎందుకంటే కయ్యూను అసూయ అతన్ని దేశదిమ్మరి చేసింది. యోసేపుపై అసూయ పడిన సహోదరులు చివరికి యోసేపు దయాదాక్షిణ్యముల కొరకే వేడుకొనవలసి వచ్చింది. ఆదికాండము 42:6. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. అలాగే రాజైన సౌలైతే ఆఖరికి సింహాసనం పోగొట్టుకోవడమే కాదు, తనను తాను చంపుకోవలసి వచ్చింది. అవునండి, అసూయ ఒక వ్యక్తిని నాశనం చేస్తుంది, వంచేస్తుంది, ఎముకలకు కుళ్ళును, శరీరానికి రోగాన్ని, మనసుకు మలినాన్ని అంటుస్తుంది. చివరికి అసూయ జీవితాన్ని నాశనం చేస్తుంది అనే విషయాన్ని గ్రహించండి. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న మీకు కూడా ఇలాంటి స్వభావం ఉందా? ఎదుటివారు ఎదుగుతుంటే, ఎదుటివారు దీవించబడుతుంటే, హెచ్చింపబడుతుంటే, వాళ్ళు గణపరచబడుతుంటే మీరు చూడలేకపోతున్నారా? ఎదుటి వాళ్ళ ఎదుగుదలను చూసి అసూయ కలుగుతుందా?
ఈ స్వభావాన్ని ఇప్పుడే విడిచిపెట్టండి. ఎందుకంటే అసూయ, మత్సరము, ఓర్వలేని తనము, ఎదుటివారి బాగును చూడలేని పాపిష్టి బుద్ధి నిన్ను, నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఆ రోజు రాకముందే ఈ రోజే మీలో ఉన్న అసూయను, ద్వేషాన్ని, పగను, కక్షను, క్షమించలేని తత్వాన్ని విడిచిపెట్టి ప్రభు బిడ్డగా జీవించండి. ప్రభువా, ఇలాంటి స్వభావాన్ని నాలో నుంచి తీసివేయి అని ప్రార్థించండి. తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తారు. ఎప్పుడైతే ప్రభువుని నీవు సొంత రక్షకునిగా అంగీకరిస్తావో అప్పుడు సమస్తమైన కపటమును, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన వారే నిర్మలమైన పాల వంటి వాక్యమును అపేక్షించుడి అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నిజమైన దేవుణ్ణి నీవు సేవిస్తున్న ఎడల, నిజమైన దేవుణ్ణి నీవు స్వీకరించిన ఎడల, నిజమైన దేవుణ్ణి నీవు నమ్మిన ఎడల ఆయన పోలిన జీవితాన్ని జీవించాలి అనే విషయాన్ని గ్రహించండి. కాబట్టి ఇలాంటి స్వభావాలను నీవు కలిగి ఉండకూడదని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నారు అనే విషయాన్ని గ్రహించి ఈ స్వభావాలను జయించుటకు దేవుని దగ్గరికి వెళ్ళండి, ప్రార్థించండి. తప్పకుండా మీలో నుంచి ఇలాంటి స్వభావాలను తీసివేయటానికి దేవుడు సహాయం చేస్తారు అనే విషయాన్ని గ్రహించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడ పరలోకమున్న మా తండ్రి, ఈరోజు వాక్యం వింటున్న మీ బిడ్డల్లో ఎవరైతే అసూయ, ద్వేషం ఇలాంటి స్వభావాలను నాలో నుంచి తీసివేయి ప్రభువా అని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, ఇప్పుడే మీ బిడ్డలకు సహాయం చేయమని, మంచి మనసును, మంచి స్వభావాలను అనుగ్రహించమని, మంచి స్వభావాన్ని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సమస్త మహిమ ప్రభువైన యేసుక్రీస్తునకే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.